హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళానండి. మా ఊరి అంగన్వాడీ కేంద్రం చూడండి. అక్కడ అనేక రకాల మొక్కలు నాటడం జరిగింది. ఇవైతే కనకాంబరాలు, ఇవైతే వంకాయలు, బెండకాయ మొక్కలండి. మధ్యాహ్నం వెళ్ళేసరికి 1 గంట అయ్యిందండి. అందుకే పిల్లలు తింటున్నారు. చూడండి మా అంగన్వాడీ కేంద్రం. ఇంకా 2-3 పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి అక్కడున్న బొమ్మలతోని. మా అంగన్వాడీ కేంద్రం దగ్గర అంగన్వాడీ టీచర్ అమ్మ ఇంకా రాస్తుందండి. మా బాబుకి 4th మంత్. నన్ను సైన్ చేయమనడానికి రమ్మందండి. సంతకం చేయడం వల్ల బాలింతలకు మరియు గర్భవతులకు ప్రభుత్వం నుండి అంగన్వాడీ కేంద్రం దగ్గర పోషకాహారాలు అనేవి ఇస్తుందండి. అండ్ కిట్ కూడా ఇస్తుంది. నేనైతే సైన్ చేస్తున్నాను చూడండి. పతేడ రాజ్యలక్ష్మి అని చూడండి. అంగన్వాడీ కేంద్రంలో ఏమి ఇచ్చారంటే ఇవ్వండి, 13 గుడ్లు అండి, 5 లీటర్ల పాలు ఇదండి చూడండి. 1/2 లీటరు ఒక ప్యాకెట్, అలా 5 లీటర్లు ఇస్తారండి. అంగన్వాడీ కేంద్రం దగ్గర ఇచ్చిన ప్రతి వస్తువు పైన ICDS వినియోగం కొరకు అమ్మకము కాదు, అమ్మడానికి కాదు అని చెప్తుందండి. ప్రతి దీనిపైన రాసి ఉంటుంది. ఇదైతే బెల్లం అండి, శనగ సక్కీలండి. ఇవైతే చూడండి, ప్రతిదీ బలమైన వస్తువులే ఇస్తారండి అంగన్వాడీ కేంద్రం దగ్గర. బెల్లం, ఖర్జూరం, బెల్లం చూడండి. ఈ బెల్లం అనేది 1/4 కేజీ 1/2 కేజీ అలా ఇస్తారండి. 2 రాగి పిండి ప్యాకెట్లు ఇస్తారండి. చూడండి, ప్యాకెట్ అనేది చూపిస్తున్నాను. రాగి పిండి ప్యాకెట్లు, కేజీ ప్యాకెట్ అలా 2 కేజీలు, ఒక్కొక్క ప్యాకెట్ కేజీ అండి. చూడండి, రాగి పిండి ప్యాకెట్లు అంటే అంబలి పోస్తాం కదా, ఆ పిండినే రాగి పిండి అంటారు. ఇంకా అటుకులు, పప్పు, నూనె ఇలా 5వ నెల వరకు ఇస్తారండి. ప్రెగ్నెంట్ అప్పటి నుంచి, అంటే గర్భం దాల్చిన నుంచి 5వ నెల వరకు, పిల్లడు పుట్టిన 5వ నెల వరకు ఇస్తారండి కందిపప్పు. నెక్స్ట్ ఇలా రేషన్ అనేది బియ్యం 3 కేజీలు ఇస్తారండి. 25 గుడ్లు ఇస్తారండి నెలకి. అలాంటిది ఇప్పుడు 13 మంత్ లాస్ట్లో ఇంకో 12 ఇస్తారండి. తెలంగాణలో ఇలా ఎవ్వరు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వం వాళ్ళు ఇలా ఇస్తారండి. చూడండి, పాలు చూపించాను కదా ముందు, గుడ్లు, కందిపప్పు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.